హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం ఇల్లేరమ్మ కథల్లో రెండో కథ చెప్పుకుందామా? కథ పేరు చిన్నారి వాళ్ళమ్మ. ఇంకా కథలోకి వెళ్ళిపోదామండి. అన్నాలు తినేయడం అయిపోయాక మా ఇంట్లో పండగ ప్రోగ్రాం ఏమిటో నాకు బాగా తెలుసు. ఉండ్రాళ్ళే కాకుండా పులిహోర, బొబ్బట్లు కూడా తినేటప్పటికి అందరికీ ఆయాసం వచ్చేసిందిగా. ఇంకో 10 నిమిషాల్లో అమ్మ నాన్న గుర్రే గుర్రు. ఇంక నేను ఎక్కడ తిరిగినా ఎవ్వరికీ తెలియదు. ప్రమోదక్క చెప్పడమైతే ఈవేళ తప్పనిసరిగా 9 మంది గణపతులైనా చూడాలట. వాళ్ళ నిద్రవుతుండగా కనీసం నలుగురినైనా చూసొస్తా. మిగతా వినాయకులకి సాయంత్రం దండం పెట్టుకోవచ్చు. అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఈ అమ్మ సంగతే నాకు అస్సలు అర్థం కావట్లేదు. తినడానికి ఏదైనా పెట్టేటప్పుడు అందరూ సమానమే అంటుంది. 4 సమాన వాటాలు చేసేస్తుంది. పని చెప్పేటప్పుడు నాకు చిన్నారికి మాత్రమే చెప్తుంది. ఇంకా తిట్టడానికి వస్తే మాత్రం నేనొక్కదాన్నే కనిపిస్తాను ఆవిడ గారికి. నన్ను కొడితే మిగతా వాళ్ళకి బుద్ధొస్తుందంట. ఇలాంటిది నేనెక్కడా వినలేదు. నాకు అలాంటప్పుడే అడిగేయాలనిపిస్తుంది, నేను అసలు నీ సొంత కూతురునా సవితి కూతురునా అని. కానీ ఎందుకులే పోనీనని అడిగి మళ్ళీ ఇంకొక 4 తినడం అని ఊరుకుంటూ ఉంటాను. ఏమైనా అమ్మకి చిన్నారంటేనే అసలు ప్రేమ. బుజ్జన్న కూడా ఎక్కువే. ఇందు సంగతి నాకు తెలియదు, కానీ నేనంటే మాత్రం అస్సలు మనసులో ఏమంటుందో చెప్పడం కష్టమే. ఇప్పుడంటే చిన్నారి 2వ క్లాస్కి వచ్చేసింది. గొప్ప దాన్నైపోయాననుకుంటుంది. కానీ నిరుడు క్రిస్మస్ సెలవుల ముందు దాన్ని బల్లో చేర్పించింది నేనే కదా. ఆ వేళ చిన్నారికి 5వ ఏడో పుట్టించిన అని చెప్పి దాని చేతిలో క్లాస్ పిల్లలకి పెట్టేందుకు బిళ్ళల పొట్లం నడిచెళ్ళమని పంపింది నేనే కదా. అప్పుడెంత విసిగించేదో. ఆ రాక్షసి నన్ను రోడ్డు మీద ఎక్కడ సినిమా బొమ్మలు కనబడితే అక్కడ ఆగిపోయేవే. దీన్ని ఈడ్చుకుంటూ పాపక్క, ప్రమోదక్క వాళ్ళని అందుకోవడానికి పరిగెత్తలేక చచ్చారు. తీరా స్కూల్ గేట్ దగ్గర మదర్ సూపరింటెండెంట్ నిలబడి ఆలస్యంగా వచ్చిన అందరికీ ఒక్కొక్కటేస్తున్నారు. అక్క వాళ్ళని చూసి సీనియర్ గర్ల్స్ కూడా లేటుగా వస్తారా అని కోప్పడ్డారు. మదర్, ఈవేళ ఈ పాప చిన్నారి పుట్టినరోజు, మన స్కూల్లో చేర్పిస్తున్నాము. రానని గోల చేస్తుంటే నడిపించుకొని రావటం ఆలస్యమైందని చెప్పి రక్షించింది ప్రమోదక్క. ఇంకా పాపం మదరేం అనలేక గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్ అని దాని నెత్తి మీద 2 చేతులు పెట్టి బ్లెస్ చేసి లోపలికి పంపించారు. తీరా ఫీజు కడదామంటే ఆఫీస్ సిస్టర్ పేరు చెప్పమంటుంది. చిన్నారే దీని పేరంటే ఆవిడ చచ్చినా నమ్మలే. అమ్మని అడిగి అసలు పేరు కనుక్కొనొచ్చి మర్నాడు రసీద్ తీసుకోమంది. నేనొక్కడికో ఉపయోగం చేస్తే చిన్నారి నీ అసలు పేరు చెప్పమ్మా, సిస్టర్ అడుగుతున్నారు అంటే జవహర్లాల్ నెహ్రూ అని టకీమని చెప్పింది. ఆవిడ కోప్పడతారేమోనని భయం వేసి దీను అసలు పేరు పద్మండి అని చెప్పి రాయించేశాను. ఆ తర్వాత ఎప్పుడు ఫీజు కట్టడానికి వెళ్ళినా నెహ్రూ గారక్కయ్యని కదా అని నవ్వుతారు. పోని చిన్నారంటే చిన్నపిల్ల కాబట్టి నేనేం చేసినా సాయాలన్నీ గుర్తుండకపోవచ్చు, కానీ అప్పుడోలా ఇప్పుడోలా ఉండడం ఎందుకు? అమ్మ పెద్దదయ్యి కూడా అసలు నాకు అనిపిస్తుంది నాన్నకి నేనంటే నిజమైన ప్రేమ ఉందని. ఆఫీస్ నుంచి రాగానే నాని అని ముందు నన్నే పిలుస్తారు. అది చూసి కూడా పుల్లే చిన్నారికి సుశీల అయినా పెట్టారా? నా పేరు వెధవ సిన్నారి అని పెట్టారు అని రోజు దెబ్బలాడుతుంది నాన్నతో. నా సరైన పేరు మీరు పెట్టలేదు కాబట్టే నేను ఈ సుశీల చేత పేరు పెట్టించుకోవాల్సి వచ్చిందంటుంది. అసలేమో అమ్మమ్మ పేరు పెట్టాలని అమ్మ, బామ్మగారు పేరు పెట్టాలని నాన్న అనుకోవడంతో ఏం పెట్టాలో తేలక చిన్నారి అని పిలవడం మొదలెట్టారు. నాన్న అమ్మ మంచి నిద్దట్లో పడ్డారు. పాపం అమ్మ చీకటితో లేచి ఒక్క రెక్క మీద అన్ని పనులు చేసుకుంటుంది కదా. అయినా రెక్కలు పక్షులకుంటాయి, కానీ మనుషులకుంటాయా? మరేమిటో ఎప్పుడు అమ్మ ఒక్క రెక్క మీద నడవాలి పనులన్నీ అంటుంది. ఇందు, బుజ్జి వరండాలో వాళ్ళ సంసారం బుట్టలో ముందెట్టుకొని గట్టిగా అరుచుకుంటూ ఆడుకుంటున్నారు. ఇల్లు గల తాతగారు హాల్లోకి తెరుచుకొని వరండాలోకొచ్చి ఏవే దెయ్యం, ఏమిటా గోల, నోరు మూసుకొని ఆడుకోలేరు,
బంగారం లాంటి కునుకు తెరిచేశారు పెదవగోల చేసి అని కేకలేశారు. ఇందు ఊరుకోవచ్చుగా. తాతగారు, మా ఇల్లు దూరం దూరం, అరుచుకోకపోతే మాటలెలా వినిపిస్తాయి అని నాముశుద్ధ పట్టకొచ్చి వరండా మధ్యలో నిలువున గీత గీసింది. 40 రూపాయలు అద్దిస్తున్నాం. మా వాటాలో మా ఇష్టం వచ్చినట్లు కూర్చుంటాం. మీ వైపుకు వచ్చి అరిస్తే కేకలేయండి అని ఇంకా గట్టిగా అరవడం మొదలుపెట్టింది. దాంతో ఆయనకి ఇంకా కోపం వచ్చి, లేనని మీ అమ్మని లేపవే, మీ అమ్మని, నీ పని చెప్తా అని దడాలును తలుపేసుకొని లోపలికి పోయారు. ఇంక నేను అనుకున్న నా పని అలాగే మిగిలిపోయింది కదా. ప్రమోదక్క, పాపక్క వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి దేవుణ్ణి చూసేసా. కుసుమ వాళ్ళు అన్నాలు తింటున్నారు. దండం పెట్టుకొని వచ్చేసా. మామీ వాళ్ళ తలుపు వేసి ఉంది. తలుపు కొడదామనుకున్నా కానీ భయం వేసింది. హాలు కిటికీలో నుంచి చూస్తే దేవుడు కనబడ్డాడు. ఇంకా మళ్ళీ లోపలికి వెళ్ళడం ఎందుకులే అని కిటికీలో నుంచే దర్శనం చేసుకొని ఇంటికి పరిగెత్తేసుకొని వచ్చాను. నేనెంత తొందరగా వచ్చాననుకున్నా కానీ అప్పటికి అమ్మ నిద్ర లేవనే లేచింది. ఎక్కడికి ఊరేగావే ఇంతసేపు? ఎవరిళ్ళ మధ్యాహ్నాలు వెళ్ళకూడదని చెప్పానా? నేనెవరిని నిద్రలు చెలగొట్టలేదమ్మా. ఇంకా కొందరైతే అన్నాలే తినలేదు. 9 గణపతుల్ని చూడ్డానికి ఒక్కసారి తిరగాలంటే నా కాళ్ళు నొప్పులెట్టవా? అందుకని సగం మందిని ఇప్పుడు చూసొచ్చా. మిగతావి సాయంత్రం. గొప్ప పని చేశావు. ఊళ్ళో ఎవరికీ లేని నియమాలన్నీ నీకే. మహాభక్తురాలివి. ఏదో వంకెట్టుకోవటం, పూరమడం తిరగడము, నోరెట్టుకొని బతకవే. ఊర గంగమ్మ అని కదిపితే 1,00,000 కథలు. పోనీ అమ్మ తిట్లని తప్పించుకుందామని కాసేపు నాన్న పక్కన మంచం మీద పడుకొని నిద్రపోదామని ప్రయత్నం చేశా. నేను తెల్లారిగట్ల లేస్తే కదా ఇప్పుడు నీకు నిద్రొచ్చేందుకు. మళ్ళీ లేచి అటు ఇటు తిరగడం మొదలుపెట్టా. నాకు అస్తమానం ఆకలన్నా వేస్తుంది. అది లేకపోతే ఏం తోచకపోవడం అన్నా మొదలవుతుంది. అమ్మేమో గుమ్మం దగ్గర కాళ్ళు జాపుకొని కూర్చుంది. ఆవిడ ఒళ్ళో చిన్నారి పనుకొని గారాలు పోతుంది. తీరుబడిగా ఉంది కదా అని అమ్మ తోచట్లేదే అన్నాను. నీకు తోచకపోవడం జబ్బు, కొత్తగా వచ్చిందేమి కాదుగా. ఎక్కడ చదువుకోమంటానో అని అన్ని పుస్తకాలు పీటెక్కించేశావు. ఉండు నీ పని చెప్తా. నేను మాట అంటా, అది తడబడకుండా తప్పులుకోకుండా గబగబా 10 సార్లు అవ్వాలి. ఇంక తోచకపోవడం ఉండదు. పాలింగ పట్టయ్య గారి పెద్ద పాలికాపు, కొత్త పాలికాప, పాత పాలికాప, ఇది ప్రాక్టీస్ చేసుకో, నా జోలికి రాకు అంది. ఇదేదో బాగానే ఉంది. రేపటి నుంచి స్కూల్లో కూడా బోలెడు కాలక్షేపం. నిజంగానే ప్రాక్టీస్ మొదలుపెట్టాను. ఈలోపు చిన్నారి పెద్ద చదువుల సరస్వతిలాగా పెన్సిళ్ళు పేపర్లు తీసుకొని రాసుకోవటం మొదలుపెట్టింది. అదే పని చేసిన అమ్మకి మురుపమే. మా చిన్నారి తల్లులు ఏం చదువుకుంటున్నారు? ఇంత శ్రద్ధగా చదువుకొని పెద్దవాళ్ళయ్యి మంచి మంచి ఉద్యోగాలు చేస్తారనుకో. అబ్బో, పలానా వెంకటేశ్వర్ల గారి అమ్మాయిలు ఎంత బాగా చదువుకున్నారో అని అందరూ మెచ్చుకుంటారు. చూసావా దాన్ని సుశీల అంది. చదువుకోక ఏం చేస్తుందిలే పాపం. దానికో ఆట రాదు పాట రాదు. పోనీమన్నా ఫ్రెండ్స్ లేరు కదా అన్నా. ఇంతలోకి చిన్నారి తలెత్తి, అమ్మా నేను పలానా నెహ్రూ గారమ్మాయిని పిలుచుకోవాలనుందే అంది. ఓసి, నీ నెహ్రూ పిచ్చి బంగారం కాను అని అనిపించుకోవాలంటే చాలా కష్టపడాలి. సరే పెద్దయ్యాక మరి ఏం ఉద్యోగం చేస్తావురా అని అడిగింది అమ్మ. ఏమో, అది నాకు తెలీదు. ముందు చదువుకుంటా బాగా. కానీ నువ్వు మాత్రం ఈలోగా నాన్నతో పోట్లాడకుండా మంచిదానిలా ఉండు. బుద్ధిగా పెరిగి అప్పటికి పలానా చిన్నారి వాళ్ళమ్మ అనిపించుకోవాలి. అమ్మ దాని 2 చేతులు తన 2 చేతులతో పట్టుకొని దీపావళి ఉప్పు పొట్లంలా గిరాగిరా తిరుగుతూ ఒకటే నవ్వులు. నేను పలానా చిన్నారి వాళ్ళమ్మని అనిపించుకోవాలా అంటూ అక్కడ నేనొక దాన్నే కూర్చొని వాళ్ళ వయ్యారాలు చూస్తున్నాని ధ్యాసుంటేగా వాళ్ళ లోకమే వాళ్ళది. ఏమైనా మా అమ్మ నిజంగా చిన్నారి వాళ్ళ అమ్మే. అంతేనండి, ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండోయ్.